నమస్తే, నేను రాధిక. వెల్కమ్ టు స్పెషల్ రిపోర్ట్ ఆన్ ఆర్టెమిస్ 2. 50 ఏళ్ల తర్వాత నాసా మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అదే ఆర్టెమిస్ 2. 4 వ్యోమగాముల బృందాన్ని చంద్రుని చెంతకు పంపింది. ఈ బృందం 10 రోజుల పాటు చంద్రుడిని చుట్టి మళ్లీ భూమికి తిరిగి రానుంది. మానవ సహిత ఓరియంట్ స్పేస్ క్రాఫ్ట్ ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుండి నింగిలోనికి దూసుకెళ్లింది. 5, 4, 3, 2, 1. ఈ ప్రయోగం ద్వారా భవిష్యత్తులో మానవులను చంద్రుడి మీదకు పంపేందుకు ఈజీ అవుతుంది. విజయవంతంగా లాంచ్ అయిన ఆర్టెమిస్ 2 ప్రయోగంలో 51వ నిమిషంలో చిన్న సాంకేతిక సమస్య తలెత్తితే శాస్త్రవేత్తలు వెంటనే క్లియర్ చేశారు. అలాగే లాంచ్ అయిన 4 గంటల తర్వాత రాకెట్ నుంచి క్యాప్సూల్ వేరైపోయింది. We have good separation, good motion. We are ATP go. Confirmation, separation from the interim cryogenic propulsion stage. Good motion. Go for 180 pitch, confirmed. Separation confirmed, Houston. Houston copies. All right, here comes the pitch rate. సంప్రదాయం ప్రకారం క్రూ క్వార్టర్స్ నుంచి రాకెట్ కి వెళ్లే ముందు వ్యోమగాములు పేకాట ఆడతారని మీకు తెలుసా? అవును, ఆ బృందంలోని కమాండర్ ఓడిపోయే వరకు ఈ ఆట కొనసాగుతుంది. ఇలా ఆడడం వల్ల, ఇలా ఓడిపోవడం వల్ల బ్యాడ్ లక్ బర్న్ ఆఫ్ అయ్యి మిషన్ సక్సెస్ అవుతుందని వారు నమ్ముతారు. ఈ ఆర్టెమిస్ 2 ప్రయోగాన్ని వేలాది మంది ప్రజలు చూసి హర్షం వ్యక్తం చేశారు. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వాళ్ళందరూ ధైర్యవంతులు అని కితాబిచ్చారు. Congratulating the team at NASA and our brave astronauts on the successful launch of Artemis 2. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో 50 ఏళ్ల క్రితం జరిగిన అపోలో ప్రయోగాన్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. 1969లో జరిగిన ఆ ప్రయోగంలో 2 చంద్రుడి మీదకి అడుగు పెట్టారు. వారే నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్.